శ్రీమన్నారాయణ శరణం. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ శరణ సత్సంగమునకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము. శ్రీమన్నారాయణ శరణాగతి మార్గంలో ఇంతవరకు కార్పణ్యం, ఆనుకూల సంకల్పం, ప్రతికూల వర్జనం, మహావిశ్వాసం, ఆత్మనివేదనం అని మనం చూసాము. ఇప్పుడు ఈ శరణాగతి శాస్త్రం గురించి నిదానముగా ఒక్కొక్కటిగా చూడగలం. శరణాగతి శాస్త్రం అనేది వెంటనే మనకు నెమ్మది, మనకు సంతోషము, మన ప్రశ్నలను తీర్చే ఒకే మార్గము ఈ శరణాగతి మార్గము. ఎటువంటి మార్గంలో కూడా వెంటనే ఎటువంటి ఫలితం మనకు దొరుకునా అనేది సందేహమే. శరణాగతి అనేది మనకంటే చాలా గొప్ప బలమైన శక్తి దగ్గర మనల్ని మనం ఒప్పించడమే. ఇది సులభమైన మార్గం, మనమే చేయకూడని మార్గం. వైష్ణవులకు ఆచార్యులు కొన్ని హోమాలు చేసి కొన్ని విషయాలు ప్రత్యేకంగా తెలిపి చేస్తారు. కానీ సాధారణమైన ప్రజలకు, శుచి లేని వారికి, శాస్త్రం తెలియని వారికి, అన్ని విధములైన జనములకు, అన్ని విధమైన ప్రజలకు ఇది పోయి చేరాలి. దానికే ఈ శ్రీమన్నారాయణ శరణం అని మన మూలంగా భగవంతుడు చేసిన ఉపాయం ఇది. ఈ శరణాగతి మార్గము శ్రీ రామానుజుల వారి వల్ల ప్రపంచమునకు అందినది. మన వరకు ఈ కలియుగంలో మనకు దొరికిన ఒకే ఒక మార్గం ఇది. రామానుజుల వారు ఈ శరణాగతి మార్గాన్ని మనకు చాలా చాలా దయతో అందించారు. పంగుని ఉత్తమ రోజున శ్రీరంగంలో రంగనాయకి అమ్మవారిని కలిసి సేవించి గద్యత్రయం అనే కావ్యాలని చేశారు, పాడారు. శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం అని శరణాగతి చేసేటప్పుడు మన పాపాలన్నీ ఆయన ప్రకటించారు. భగవంతుడు అనుమతించాడు, క్షమించాడు. శ్రీరంగంలో అంతవరకు వైకుంఠవాసం చేయగలరు అని మనకు ఆశీర్వాదం చేశాడు భగవంతుడు ఆయన మూలంగా. తరువాత రత్నమును చూస్తున్నాను, రత్నం సందర్శయామి అహం అని రామానుజ వారు వైకుంఠాన్ని వర్ణించారు. ఇటువంటి గొప్ప సహాయాన్ని వేరెవ్వరూ చేయలేరు. కానీ రామానుజుల వారికి కూడా ఆళవందారు చెప్పిన మార్గమే ఇది. మనకు చాలా చాలా యుగాలుగా వస్తున్న మార్గం ఇది. 2 రోజుల ముందు నేను వెళ్ళి ఆరుద్ర నక్షత్రము, రామానుజుల వారి నక్షత్రమునకు ఒక గుడిలో రామానుజుల వారి అభిషేకానికి కలుసుకున్నాను. శిక్షావల్లి వేదాలు చెప్పినాము. తరువాత రామానుజ నూట్రందారి అని రామానుజులపై వైభవాన్ని ప్రకటించే 108 శ్లోకాలు పాడాము. ప్రజలు, భక్తులు, వాళ్లకు ఇవన్నీ అంత పరిచయం లేదు. వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళ గమనం అంత శ్రద్ధగా దీనిపైన రాలేదు. గుడి సిబ్బంది కూడా వాళ్ళని నిశ్శబ్దంగా ఉండు అని చెప్తుంటారు. ఇది ముగిసిన వెంటనే నేను ఒకరిద్దరి దగ్గర మాట్లాడాను. ఎవరి రామానుజులు మీకేమైనా తెలుసా అని అడిగాను. వాళ్ళకు గురువు, మఠాధిపతులు అని సాధారణంగా చెప్పారు. అంతేనా, దీనిపైన ఏమైనా తెలుసా? ఏం తెలియదు, ఇంతవరకు మాకు తెలియదు, మాకు ఇది సందర్శించడమే భాగ్యం అని చెప్పారు. చాలా గొప్ప విషయమే అది కూడా. కానీ నేను వాళ్ళకి చెప్పాను, మీకు నాకు సాధారణమైన మన భక్తులకు శుచి, ఆచారం, మడి, శాస్త్రం
పూజా విధానం ఏమీ లేని మనకు గోపికల్లాగా ఎడమ చేయి కుడి చేయి కూడా వాళ్ళకి తెలియదు. ఎడమ చేతితో ఏం చేయాలి, కుడి చేతితో ఏం చేయాలని కూడా వాళ్ళకి తెలియదు. అటువంటి ఆచారహీనులము, శాస్త్రహీనులము మనకు కూడా మోక్షము దొరకాలి అని తప్పించినవాడు శ్రీరామానుజుడు. అతను తన గురువులు తిరుకోష్టియూరు నంబి దగ్గర అష్టాక్షర మహామంత్రమునకు ఉపదేశం పొందడానికి శ్రీరంగం నుంచి తిరుకోష్టియూరుకు 18 సార్లు నడిచి ప్రయాణించాడు. 18వ సారి గురువు అతనికి ఆ మంత్రాన్ని ప్రసాదించాడు. కానీ హెచ్చరికతో ప్రసాదించాడు, ఎవరిని పరిశోధించకుండా ఎవ్వరికీ ఇది తెలుపరాదు, అట్లా తెలిపితే నీకు నరకం సంభవిస్తుంది అని హెచ్చరించాడు. రామానుజుల వారికి చాలా ఆనందము, మోక్షము ఇచ్చే మంత్రమా ఇది అని అతనికి చాలా చాలా హృదయంలో సంతోషమైనది. రామానుజుల వారు బయట వచ్చి చూస్తే అక్కడ తిరుకోష్టియూరులో గుడి దగ్గర ఏదో ఉత్సవము, చాలా మంది ప్రజలు భక్తులు గుంపు గుంపుగా నిలబడి ఉన్నారు. వాళ్ళని అందరినీ చూసిన వెంటనే రామానుజుల వారికి హృదయంలో కరుణ పొంగినది. ఆ గోపురం మీద ఎక్కి, మొదటి మెట్టు మీద ఎక్కి అందరినీ గొంతెత్తి పిలిచి, ఇక్కడ రండి, దయచేసి రండి పిలిచాడు. అందరూ వచ్చారు. నేను మోక్షం పోవడానికి ఇప్పుడే గురువు దగ్గర తెలుసుకున్న మంత్రాన్ని మీకు చెప్తాను, మీరందరూ ఒకసారి 3 సార్లు అయినా చెప్పండి అని చెప్పి ఈ అష్టాక్షర మంత్రాన్ని గట్టిగా అరిచి చెప్పాడు. వాళ్ళు ఒక ఆ పాము వాడు ఊదే ఆ శబ్దానికి మగుడికి మరచిపోయి నిలిచేలా అతను చెప్పిన మంత్రానికి అట్లే నిలిచిపోయారు. చాలా సంతోషపడి రామానుజుల వారు దిగి వచ్చారు. ఈ విషయం గురువుకు తెలిసి గురువు పిలిచి అతన్ని ఖండించారు. నీకు నరకం వస్తుంది అని చెప్పారు. శిష్యుడు రామానుజుడు అతని గురువు పాదములపై పడి క్షమాపణ కోరి ఒకే విషయం చెప్పాడు. ఇంతమంది, ఇన్ని 1000 మంది, 1100 మంది స్వర్గానికి ఈ మంత్రంతో పోగలరు అంటే నేను ఒక్కడు నరకమునికి పోవడానికి సిద్ధంగా ఉన్నాను స్వామి, క్షమించండి అని ప్రాధేయపడ్డాడు. గురువునికి కంట్లో ఆనంద బాష్పాలు పొంగాయి. రామానుజుల్ని ఆలింగనం చేసుకున్నారు. ఎంబెరుమానారై నా యొక్క దేవుడా అని చెప్పి ఆయన్ని ఎంబెరుమానార్ అని ఒక గౌరవ పేరునిచ్చారు. ఇది ఒక విషయం. ఇది చెప్పిన వెంటనే వాళ్ళకి, ఈ గుడిలో భక్తులకి చాలా సంతోషమైనది. మేము కూడా చెప్తాము ఆ మంత్రాన్ని చెప్పారు. శ్రీమన్నారాయణ శరణం అని చెప్పండి అని చెప్పించాను. తరువాత ఇంతవరకు పురాణ కాలమైనా సరే, ఎటువంటి కాలంలో అయినా సరే ఒక విషయం జరిగిన ఏ పురాణ కాలంలో కూడా జరగని విషయం ఒకటి జరిగినది. ఒక గురువు తన శిష్యుడి దగ్గరే శిష్యుడుగా పోవడం అనేది ఎక్కడా జరగలేదు. గురువుని మించిన శిష్యులను చూసాము. ప్రహ్లాదుడు, ధ్రువుడు, ఇటువంటి వాళ్ళు, అర్జునుడు, ఇటువంటి వాళ్ళని చూసాం. కానీ గురువే శిష్యుని దగ్గర శిష్యుడిగా పోవడం అనేది రామానుజుల వారికి జరిగినది. యాదవ్ ప్రకాశుల దగ్గర రామానుజులు విద్య నేర్చాడు, శాస్త్రం నేర్చాడు చిన్న వయసులో. అతని శాస్త్ర పాండిత్యానికి, అతని ధైర్యానికి అతని గురువుకి అసూయ వచ్చినది. రామానుజుల వారిని సంహరించాలి, గంగలో ముంగించి అని కూడా అతను తీర్మానించేంత వరకు ఆ అసూయ పెరిగినది. కానీ కాంచి వరదరాజ పెరుమాళ్, పెరందేవి తాయార్ రామానుజుల వారిని మధ్యప్రదేశ్ నుంచి ఒకే రాత్రిలో కాంచీవరానికి తెచ్చారు. ఆ తరువాత రామానుజుల వారు వైష్ణవ ఆచార్యులుగా వైభవం పొందారు. యాదవ్ ప్రకాశుల వారు ఒకసారి వచ్చి, మా అమ్మగారి ఆజ్ఞ, మీకు నేను శిష్యుడిగా చేరాలి అని. వెంటనే రామానుజుల వారు తిరస్కరించలేదు. తన పీఠము తాను ఉన్న స్థితికి మర్యాద ఇచ్చి
అతనికి శిష్యుడిగా చేర్చుకున్నాడు. కానీ వేరెవరు మన గురుని అవమర్యాద చేయకూడదని చెప్పి తనకున్న ఎంపెరుమానార్ అనే బిరుదును అతనికి ఇచ్చారు. మీరు కూడా ఎంపెరుమానార్ అని చెప్పాడు. అతనికి ఒక మఠం ఇచ్చారు. తాను పూజ చేసిన విగ్రహాల్ని అతనికి ఇచ్చి పూజ చేయమన్నారు. ఈ విషయము చాలా చాలా గొప్ప విషయం. శిష్యుడి దగ్గర గురువే శిష్యుడిగా పోవడం అనేది ఎక్కడా మనం వినపడని విషయం. ఇటువంటి రామానుజ వైభవాన్ని మనం చూస్తూ వస్తాం. శ్రీమన్నారాయణ శరణం. శ్రీమతే రామానుజాయ నమః.